కేసీఆర్ ఎలా ఉన్నారు, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమనండి. ఇవన్నీ నేను ప్రత్యేకంగా చెప్పానని ఆయనకు చెప్పండి. తనను కలిసిన బీఆర్ఎస్ ఎంపీలతో ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు అంటూ ఇంకా తను ఏమంటుండంటే నరేంద్ర మోడీ కేసీఆర్ గురించి వాకప్ చేస్తుండట. ఎందుకో మరి బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు. కేసీఆర్ ఎలా ఉన్నారు, ఆరోగ్యం ఎలా ఉంది, ఆయన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోమనండి. ఇవన్నీ నేను ప్రత్యేకంగా చెప్పమన్నానని చెప్పండి అని తనను కలిసిన బీఆర్ఎస్ ఎంపీలకు మోదీ చెప్పారు. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి, బద్రిరాజు రవిచంద్ర, దీకొండ దామోదర్ రావు శుక్రవారం పార్లమెంట్లో ప్రధాన మంత్రిని ఆయన కార్యాలయంలో కలిశారు. అయితే సిరిసిల్ల వరకు నిర్మిస్తున్న నేషనల్ హైవే 365Bని వేములవాడ మీదుగా కోరుట్ల వరకు విస్తరించాలని వినతి పత్రం సమర్పించారు. ఈ అంశాన్ని ఇప్పటికే తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్రం దృష్టికి తీసుకొచ్చిన విషయాన్ని మోదీకి గుర్తు చేశారు. ఈ రహదారిని విస్తరించేందుకు కేంద్ర మంత్రి అధికారికంగా మాట ఇచ్చిన విషయాన్ని వివరించారు. ఈ రహదారిని విస్తరించడం వల్ల ఆధ్యాత్మిక పర్యాటక అభివృద్ధి అవుతుందని తెలిపారు. ధవళేశ్వరం బ్రిడ్జ్ మాదిరిగా మిడ్ మానేరుపై రోడ్ కమ్ రైలు బ్రిడ్జిని ఏర్పాటు చేసి వేములవాడ మీదుగా కోరుట్లలో NH63ని కలిపేలా విస్తరించాలని కోరారు. కరీంనగర్ పట్టణాన్ని సిద్దిపేట మీదుగా హైదరాబాద్తో నేరుగా అనుసంధానించే మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే ప్రాజెక్టులో భాగంగా వంతెన పనుల విషయంలోనూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కేసీఆర్ ఆరోగ్యం గురించి ఎంపీలను ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. ఇటీవలే తెలంగాణ బీజేపీ ఎంపీలకు క్లాస్ స్పీకర్ నరేంద్ర మోదీ ప్రత్యేకంగా కేసీఆర్ గురించి అడగడం, తన మాటగా కేసీఆర్కు చెప్పాలని సూచించడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుందంటూ ఇక్కడ చర్చ అంటే ఇక దీన్ని రాసి కొంతమంది ఏమనుకుంటారు తెలుసు, ఆర్ఎస్ బీజేపీ కలిసిపోబోతా ఉంది, బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోబోతా ఉంది, ప్రేమ చిగురించబోతా ఉంది, పక్కాగా భవిష్యత్తులో వీళ్ళు కలిసి పనిచేస్తారు, కలిసి పోటీ చేస్తారని చెప్పి ఇక్కడ దీన్ని ఇక పుంకాలుగా ఇక తమ్నైల్స్ పెట్టేస్తారు ఇక ఎందుకంటే మోడీ అడిగిండు కదా కేసీఆర్ ఎట్లున్నది. కానీ ఒకనాడు ఉప్పు నిప్పు లెక్క కొట్లాడిన వీళ్ళు, ఒకనాడు మోడీని కూడా దించేయాలి, రాహుల్ గాంధీ కూడా అవసరం లేదు, కాంగ్రెస్ బీజేపీ ఏతర ప్రభుత్వం ఏర్పాటు కావాలని చెప్పి ప్రయత్నం చేసింది కేసీఆర్. అయితే ఈ కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ అన్నాడు, ఇంకోటి అన్నాడు, బీఆర్ఎస్ అన్నాడు, దాన్ని టీఆర్ఎస్ను బీఆర్ఎస్ చేసాడు. అయితే కేంద్రం మెడల్ వంచుతా అన్నాడు, అట్లే నరేంద్ర మోడీ మెడల్ వంచైనా సరే నేను అన్ని రాష్ట్రానికి సాధిస్తా అని చెప్పిండు. కానీ ఈయన పోయి చాలాసార్లు ఇక మెడలే వంచిండా లేకపోతే వంగి దండాలు పెట్టిండా మనమే చూసి పోయిన సార్లా అంటే కనిపించిన ప్రతిసారి మనమే చూసినాం. అమిత్ షా దగ్గరికి అట్లే మోడీ దగ్గరికి పోయిన కొన్ని సందర్భాల్లో కూడా మరి నిజంగానే మెడల్ వంచడా లేకపోతే ఈయననే మెడల్ వంచడా అని కూడా చాలామంది కామెంట్ చేసి, కాకపోతే కొంత తెలంగాణ మీద కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుడు కాబట్టి తెలంగాణ కోసమే మాట్లాడతారు కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. ఇప్పుడు ఆనాడు దేశ రాజకీయాల్లో కొంత చక్రం తిప్పుదాం అనుకుంటు కానీ అయిపోయాయి. ఊట్ల రాయి తీయలేనోడు ఎట్లా రాయి తీస్తాడా అని చెప్పి అడిగితే కూడా సమాధానం లేకపోయాలి. అదే జరిగింది కదా, ఈడనే గెలుచుకోలేకపోయారు. ఇంకా దేశమంతా గెలవాలంటే యాడికెళ్ళి అవుతుంది. మహారాష్ట్రలో అన్నారు, బీహార్లో అన్నారు, ఇంకా కర్ణాటకలో అన్నారు, ఆంధ్రప్రదేశ్లో పెట్టిరు ఒక బ్రాంచ్, అన్ని పెట్టిరు. లాస్ట్ కు దుకాణం బంద్ చేసుకోరు. ఇప్పుడు ఈడ గెలిస్తే చాలనే కాడికి వచ్చింది. మళ్ళీ టీఆర్ఎస్ ఏమైపోయిందంటే ఈడ గెలిస్తే చాలనే కాడికి మళ్ళీ దేశం తర్వాత సంగతి, రాష్ట్రాలలో వేరే రాష్ట్రాల్లో తర్వాత సంగతి, మొదలు ఉన్న రాష్ట్రంలో గెలిస్తే చాలనే కాడికి వచ్చేసింది. ఇలా అది పరిస్థితి. ఎందుకంటే రాజకీయాల్లో అది కామన్, అది కింద పైకి కిందికి అది అవడం కామన్. సో ఒకనాడు మరి కేసీఆర్ తోని అంటే ఆ వైరం నేపథ్యంలోనే కవితని డైరెక్ట్ గా జైల్లో పెట్టించింది కేంద్ర ప్రభుత్వం, అది ఈడీ సిబిఐ అని చెప్పినప్పుడు ఒకవేళ వాళ్ళిద్దరి మధ్యలో కనుక మంచి సత్సంబంధాలు ఉంటే 5 నెలలు ఆమె జైల్లో చెప్పకూడదు తినాల్సిన అవసరం లేకుండే కదా కవిత. సో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మళ్ళీ కలుస్తున్నారు అంటే శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండనే ఉండరు రాజకీయాలలో. ఎట్టి పరిస్థితులలో మళ్ళీ ఏదైనా చిగురించవచ్చు. పైగా నిన్న కాటిపల్లి వెంకటరమణారెడ్డి కామారెడ్డి ఎమ్మెల్యే కూడా ఒక మాట అంటా ఉండు, మేబీ చెప్పలేం, జరగదానికి గ్యారంటీ ఏమైనా ఉందా, రాజకీయాల్లో శాశ్వతం అసాధ్యమైంది ఏమున్నది అని చెప్పి అన్నారు. సో అవన్నీ కూడా అటువైపుగా తీసుకెళ్తున్నట్టునే. మేబీ మరి బీజేపీ బీఆర్ఎస్ కలుస్తుందేమో, ఎవరికెరక. ఇప్పుడు లోగుట్టు పెరుమాల కెరక అన్నట్టు అది వాళ్ళకెరక, మనకేమెరక. కలిస్తే కలుసుకుంటే ప్రజలు ఎట్లా ఆదరిస్తారనేది చూడాలి.